ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల మధ్య నడుచుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎదుట చేయబోనది భయంకరమైనది. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు, ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క ఔన్నత్యము ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశం అందు ఉన్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినాడు. మనం ఏం ఆలోచన చేసినా ఈ భూమి గురించి ఆలోచన చేయొచ్చు, భూమిలో ఉన్నదాని గురించి ఆలోచన చేయొచ్చు. భూమిలో ఉన్నది తింటూ తాగుతూ భూమి సంతోషం అనుకొని బతుకుతున్నాం. ఒక కప్ప ఒక కుండలో ఉంటే ఆ కుండనే ప్రపంచం అనుకుంటుంది. ఒక కుంటలో పడితే ఆ కుంటనే ప్రపంచం అనుకుంటుంది. ఒక బావిలో ఉంటే ఆ బావే ప్రపంచం అనుకుంటుంది. మనం అంతే, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఇదే ప్రపంచం అనుకొని మనం ఇందులోనే విచ్చలవిడిగా, అంటే మనకు తోసినట్టుగా బతుకుతున్నాం. ఆయన ఏం చేసినాడంటే, ఇందులో ఉన్నోడు ఇష్టానుసారంగా బతకడాన్ని బట్టి నశించిపోతాడని ఆ మహిమను వదులుకొని ఈ లోకానికి దిగి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి తన ప్రజలుగా మారడానికి ఒక చక్కని మార్గము యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగజేసినాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించినారో వారు నిత్య జీవమునకు వారసులుగా చేసినాడు. అయితే ఇక్కడ మోషేకు చెప్తున్న మాట ఏమనంటే, నేను ఒక నిబంధన చేయుచున్నా అంటున్నాడు. నిజంగా చూడండి, ఈ ప్రభువు ఔన్నత్యం గల స్థితి, ఈ ప్రజల ఇశ్రాయేలు గురించి ఒక నిబంధన చెప్తున్నాడు. ఆయన నిబంధన చెప్తున్నాడు అంటే అదెన్నిటికి అట్లా శాశ్వతంగా ఉండిపోయే శాసనంగా ఉంటుంది. ఆ నిబంధన చేసే దేవుడు ఏమంటున్నాడు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును అంగీకరించిన మనము మన జీవితంలో ఈ భూమి మీద ఎక్కడ ఆనాడు ఇశ్రాయేళ్ల మధ్యన ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎక్కడ లేని అద్భుతాలు జరగాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన నిబంధన కింద, ఆయన నిబంధన ఏదైతే నియమిస్తూ వచ్చినాడో దాని ప్రకారం మనం జీవించినప్పుడు భూమి మీద ఎక్కడ ఏ జనములో జరగని అద్భుతములు మన మధ్యలో, మన జీవితాల్లో, మన సంఘంలో జరిగే ఆస్కారం ఉంది. ఇట్టి గొప్ప ఆధిక్యతను కోల్పోయినాడు మనుషుల వలన ఏమైనా మేలు దొరుకుతుందేమో, మనుషుల వలన ఏమైనా ఉపకారం దొరుకుతుందేమో అని మనుషులంగా మనం కనిపెడుతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిబంధన చేస్తున్నా అంటాడు. ఈ నిబంధనకు మనము వారసులమై ఉన్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే నీవు ఏ ప్రజల మధ్య నడుచుచున్నావో ఆ ప్రజలందరి ఎదుట యెహోవా కార్యం చేసేదను అంటున్నాడు. యెహోవా కార్యమును చూచెదరు. ఆయన కార్యము, మనం ఈ ప్రజల మధ్యలో ఉన్నాం కదా, అన్య జనాంగంలో ఉన్నాం, మన చుట్టూ ఉన్న వారు ఎందరో ప్రభు నిర్గని వారు, వారందరి మధ్యన యెహోవా కార్యం ఇది వారు చూసినట్టుగా చేస్తాడు. మనకు అర్థం కాకపోవచ్చు, వారు చూసినట్టుగా చేస్తారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు వారితో 4వ వ్యక్తి శద్రక్ మేషక్ అబేద్నెగోకు కనబడి ఉండడు, కానీ బయట ఉన్న వారికి కనబడుతూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎంత ఘనమైన స్థితి మన దేవునిది చూడండి. మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన దైనందిన జీవితంలో ప్రభు యొక్క కార్యము మనకు కనబడకపోవచ్చు, కానీ మనకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మన మీద ఎవరైతే అధికారం చెల్లిస్తారో వారికి చూపిస్తాడు. అట్టి నమ్మకంతో మనం జీవించేవారమై ఉండాలి. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది అంటే చూసినోళ్లకు నీ వలన భయం పుట్టించేంత కార్యము చేసేవాడు ఉన్నాడు. మన జీవితంలో కూడా ప్రభు ఇటు కార్యం మొదలు పెట్టాలంటే ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన నిబంధన ప్రకారము మనం జీవించవలసిన వారమన్నాం. ఈ ఉదయకాలం ప్రభు వాక్యం వెలుగులో మనం వాక్యానికి, ఆయన నిబంధనకు లోబడి, ఆయన కట్టడలను అనుసరించి వాటి ప్రకారం జీవించి ఆయన మహిమ కొరకు, ఆయన మహిమ వలన మనం దీవించబడదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
మోషేకు నాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంలో చేసిన నిబంధనను నెరవేరుస్తూ వచ్చిన దేవుడు, మా పక్షంలో కూడా నువ్వు చేస్తున్న నిబంధనను, నీ వాక్యమును మాకు ఇచ్చిన వాక్యానుసారంగా జీవించే కృపను ఆత్మను దయచేసి నీ మహిమ కొరకు ఈ ప్రజలందరి ఎదుట మనల్ని దీవించి నీ నామ మహిమను బయలుపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.